Hi friends, myself Surikiran. Welcome to my show. Open your brains, catch my words. Friends, మనం చిన్న ఇల్లు కట్టుకుంటేనే ఎంతో గట్టి పునాది వేస్తాం. అలాంటిది మన బంగారు భవిష్యత్తు కోసం ఎంత గట్టి పునాది వేయాలి ఆ విషయమే ఇప్పుడు తెలుసుకుందాం. కమ్ ఆన్ ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. 5 పద్ధతులతో భవిష్యత్తుకు పునాది. భవిష్యత్తులో మీరేం కావాలనుకుంటున్నారో అదే మీ గుర్తింపుకు చిరునామా అవుతుంది. పాఠశాల స్థాయిలోనే విద్యార్థులు చాలామంది ఉన్నతమైన కెరీర్ గురించి ఆలోచనలు చేసి కలలు కంటారు. కన్న కలలను సాకారం చేసుకునేందుకు కష్టపడడం మొదలు పెడతారు కూడా. యువత కోరుకున్న గమ్యం చేరుకోవాలంటే ఈ 5 సూత్రాలు పాటించడం అవసరం. అవేంటో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, ప్రణాళిక చర్చ. మన భవిష్యత్తు కోసం ప్రణాళిక చర్చ ఎంతో అవసరం. మన భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారో ముందుగానే ప్రణాళిక వేసుకోవడం మంచిది. మీ భవిష్యత్తును గూర్చి ఎంత త్వరగా నిర్ణయం తీసుకుంటే దాన్ని ఛేదించడం అంత తేలికవుతుంది. ముఖ్యంగా మీ కలల భవిష్యత్తును చేరుకోవాలంటే ఎప్పటికప్పుడు మీరు వెళ్తున్న దారిని సొంతంగా విశ్లేషించుకుంటూ టీచర్లు, తల్లిదండ్రులు, కౌన్సిలర్ల సలహా తీసుకుంటూ ముందుకు వెళ్ళడం అవసరం. ఈ అలవాటు మిమ్మల్ని విజయ తీరాలకు తీసుకువెళ్తుంది. నెంబర్ 2, విజయ మార్గాలను గుర్తించడం. మన భవిష్యత్తు కోసం మన యొక్క విజయ మార్గాలను గుర్తించడం మనకు ఎంతో అవసరం. మనం ఖచ్చితమైన అభిప్రాయం ఏర్పరచుకోవడం, దాన్ని చేరుకునే మార్గాలను గుర్తించి వాటి ప్రకారం ముందుకు వెళ్ళడం అవసరం. ఉదాహరణకు, మీరు ఫ్యాషన్ డిజైనర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటే దానికి సంబంధించి ఉత్తమ బోధనను అందించే ఇన్స్టిట్యూట్ల వివరాలను సేకరించాలి. సేకరించిన వివిధ ఇన్స్టిట్యూట్లకు ఉండే సిద్ధాంతాలను విశ్లేషించుకొని మీ కెరీర్కు ఉపయోగపడే వాటిని ఎంచుకోవడం వల్ల ఉత్తమ మార్గంలో భవిష్యత్తు నిర్మాణం చేసుకోవచ్చు. నెంబర్ 3, పద్ధతులను అంచనా వేయడం. మన భవిష్యత్తు కోసం మనం మన యొక్క పద్ధతులను అంచనా వేసుకోవడం చాలా ముఖ్యం. గమ్యం చేరుకోవడానికి పద్ధతులను ఎంచుకున్నాక వాటికి సరైన మార్గంలో అంచనా వేసుకోవడం అవసరం. ఉదాహరణకు, మీకు ఆ ఇన్స్టిట్యూట్ సరిపడుతుందా, మీరు ఖర్చు చేస్తున్న డబ్బు తిరిగి పొందే వీలుందా, మీ ముఖ్య ఉద్దేశానికి ఎంతవరకు ఆ ఇన్స్టిట్యూట్ ఉపయోగపడుతుంది వంటి వాటిని పరిశీలించుకోవడం అవసరం. అయితే ఎవరో ఏదో చేశారు అని కాకుండా మీకేది సరిపోతుందన్నది అంచనా వేసుకోవడం చాలా ముఖ్యం. మీరు వేసుకున్న అంచనా ఎటువంటి వేదికపైన అయినా సరే మీరు మీ లక్ష్యం చేరుకునే విధంగా ఉండాలి. నెంబర్ 4, ఉద్యోగ అనుభవం పొందడం. మనం మన భవిష్యత్తు కోసం ఉద్యోగ అనుభవం పొందడం చాలా ముఖ్యం. చదువుతూనే పార్ట్ టైం ఉద్యోగం లేదా మీరు ఎంచుకున్న కెరీర్కు సంబంధించిన అంశంలో ఇంటర్న్షిప్ చేయడం మంచిది. సంబంధిత అంశం చదవడం వేరు, దానిలో పని చేయడం వేరు. పని చేయడం వల్ల పొందే జ్ఞానం మీ భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒడిదుడుకులు లేకుండా ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. నెంబర్ 5, ఎక్కువ చదవాలి. చదవడం అనేది మీ జ్ఞానాన్ని మరింత మెరుగుపరుస్తుంది. అయితే దీనిలో కూడా మీకు ఇష్టమైన సబ్జెక్టు గూర్చి చదవడం వల్ల ప్రస్తుతం రాబోయే రోజుల్లో సంబంధిత అంశంలో జరిగే మార్పులపై పూర్తి అవగాహన ఏర్పడుతుంది. వేరే వారి అనుభవాలను, కెరీర్లో ఎదగడానికి వారెంచుకున్న దారి, వారి విజయ గాథలు, దాని ద్వారా వారు పొందిన లాభాలు వంటి వాటి గూర్చి చదవాలి. ప్రణాళిక, పర్యవేక్షణ రెండు ఎప్పటికప్పుడు జరుగుతూ ఉండాలి. మీకు సంబంధించిన సబ్జెక్టు గూర్చి పూర్తి అవగాహన ఏర్పరచుకుంటే పర్యవేక్షణ లోపం లేకుండా, ఎటువంటి ఆటంకాలు లేకుండా మీ ప్రణాళికను అమలు చేయవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, మన భవిష్యత్తుకు పునాది వేసుకోవడానికి ఈ 5 పద్ధతులు. ఈ 5 పద్ధతిని పాటించండి. మీ భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా మార్చుకోండి. ఇలాంటి మరెన్నో మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నాలెడ్జ్ గ్యారేజ్ ఇచ్చట అన్ని వీడియోలు